మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి సమర్పణ ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేస్తారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణ చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథా పారాయణములు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది. పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవములు పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రంలో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే భస్మము అనగా విభూది తయారు చేయడానికి ఈ రోజు పరమ పవిత్రమైనదని భావిస్తారు. రోజంతా భక్తులు ఓం నమః శివాయ అని శివనామంని జపిస్తూ ఉంటారు. మన దేశంలోనే కాదు, విదేశాలలో కూడా మహాశివరాత్రిని గొప్పగా ఘనంగా జరుపుకుంటారు. శివుడు 12 జ్యోతిర్లింగాలుగా ఉద్భవించాడు. 12 జ్యోతిర్లింగాలు శివుడు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలు, ఆయన ఆరాధనా కేంద్రాలు. వారు స్వయంభూలింగాలుగా పిలుస్తారు. ఈ లింగములు ఈ ప్రాంతంలో తమకు తాము పుట్టుకొచ్చాయని అర్థం. దేవాలయాలు తరువాత కట్టబడ్డాయి. మహాశివరాత్రి రోజున నిషితాకాలం శివపూజ అనుసరించుటకు అనువైన సమయం. ఈ రోజున అన్ని శివాలయాల్లో అత్యంత పరమ పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తారు. పురాణ గాథల ప్రకారం మహాశివరాత్రి గురించి స్కాంద పురాణం, లింగ పురాణం, పద్మ పురాణాలతో సహా అనేక పురాణాలలో ప్రస్తావించబడింది. ఈ మధ్యయుగపు శైవ గ్రంథాలు ఈ పండుగను వివిధ రకాలుగా వర్ణించాయి. వీటిలో ఉపవాసము, శివుని చిహ్నంగా భావించే శివలింగానికి పూజలు చేయడం వంటివి చాలా ఉన్నాయి. వివిధ పురాణాలు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నాయి. శైవ సాంప్రదాయంలో ఒక పురాణం ప్రకారం సృష్టి స్థితి లయకారకుడైన శివుడు తాండవం చేసే రాత్రి ఇది. స్తోత్రాలు, శైవ గ్రంథాలు పఠనం, భక్తుల హోరు ఈ విశ్వ నృత్యంలో చేరి ప్రతి చోట శివుని ఉనికిని గుర్తు చేస్తుంది. మరొక పురాణం ప్రకారం ఇది శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్న రాత్రి. వేరొక పురాణం ప్రకారం శివరాత్రి అనేది సంవత్సరానికి ఒకసారి శివలింగాన్ని పూజించడం, గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి పుణ్యమార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకోవడం. క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ని ప్రపంచాన్ని కాపాడడం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకొని నీలకంఠుడనే పేరు పొందిన రాత్రి ఇది. ఈ పండుగ రోజు జరిగే నృత్య సాంప్రదాయానికి చారిత్రక మూలాలు ఉన్నాయి. మహాప్రళయకాలంలో సర్వలోకాలు సముద్ర నీరుతో నిండి ఉన్నప్పుడు పార్వతీదేవి మహాప్రళయ అనంతరం మళ్లీ జీవశక్తిని పెంపొందించే నిమిత్తం తన భర్త శివుణ్ణి ప్రార్థించారు అని మరో కథనం. అలాగే శివపార్వతుల వివాహం రోజు శివరాత్రిగా కూడా పిలుస్తారు. శివునికి ఎంతో ఇష్టమైన రోజు మహాశివరాత్రి. గంగా యమున సంగమ స్థానమైన ప్రయాగలో ఋషులు సత్రయాగం చేస్తున్న సమయంలో రోమర్షణ మహర్షి అని పేరుగాంచిన సూత మహర్షి అక్కడకు వచ్చాడు. అలా వచ్చిన సూత మహర్షికి ఆ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథను వివరించడం ప్రారంభించాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతి నదీ తీరమున ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారులు వెళుతూ ఉంటారు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మకుమారుడైన సనత్కుమారునికి నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథను తెలుపమంటారు. అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మకుమారుడైన సనత్కుమారుడు తనకు నందీశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా వ్యాసుని సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు.
సనత్కుమారుడు నందికేశ్వరునికి శివుని సాకారమైన మూర్తిగా, నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు. ఒకప్పుడు ప్రళయకాలం సంప్రాప్తము కాగా మహాత్ములగు బ్రహ్మ విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలో మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు. దానిని వివరాలు ఇలా ఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి శేషశయ్యపై నిద్రిస్తున్న విష్ణువుని చూసి, నీవెవరు? నన్ను చూసి గర్వముతో శయ్యపై పడుకున్నావు? లే, నీ ప్రభుని వచ్చి ఉన్నాను, నన్ను చూడు. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి ఆసనమిచ్చి, నీ చూపులు ప్రసన్నంగా లేవేమి అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ, నేను కాలముతో సమానమైన వేగంతో వచ్చాను, పితామహుడగు జగత్తును నిన్ను కూడా రక్షించేవాడును అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో, జగత్తు నాలో ఉంది, నీవు చోరుని వలె ఉన్నావు, నీవే నా నాభిలోని పద్మము నుండి జన్మించినావు, కావున నీవు నా పుత్రుడవు, నీవు వ్యర్థముగా మాట్లాడుతున్నావు అంటాడు. ఈ విధంగా బ్రహ్మ విష్ణువులు ఒకరితో ఒకరు సంవాదములోకి దిగి చివరికి యుద్ధ సన్నద్ధులవుతారు. బ్రహ్మ హంసవాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారిద్దరూ యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారి వారి విమానాలు అధిరోహించి వీక్షిస్తూ ఉంటారు. బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలంపై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకోసాగారు. ఇలా సమరం జరుగుతూ ఉండగా విష్ణువు మహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరి మీదకి ఒకరు సంధించుకుంటారు. ఆ అస్త్రాలు వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కలుగుతుంది. ఏమీ చేయలేక దేవతలందరూ శివునికి నివాసమైన కైలాసానికి బయలుదేరుతారు. ప్రమథగణాలకు నాయకుడైన శివుని నివాస స్థలమైన కైలాసంలో మనులు పొదగబడిన సభా మధ్యలో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికులు శ్రద్ధతో వింజామరలు వీచుచూ ఉంటారు. ఈ విధంగానున్న ఈశ్వరునికి దేవతలు ఆనంద బాష్పాలతో ప్రళమిల్లుతారు. అప్పుడు ప్రమథగణాల చేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో, బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధమును నాకు ముందుగానే తెలుసును. అప్పుడు బ్రహ్మ విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న 100 ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనంపై రంగురంగుల ధ్వజములతో, వింజామరలతో, పుష్ప వర్షములతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సమూహంతో, పార్వతీదేవితో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు. మహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ 2 అస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు. బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యచకితులై ఆ స్తంభం యొక్క ఆది అంతం కనుక్కోవడం కోసం వారి వారి వాహనాలలో బయలుదేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంత పోయిననో అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్లే సమయంలో మార్గమధ్యమంలో కామధేనువు క్రిందకి దిగుతూ ఒక మొగలి పువ్వు కింద పడుతూ కనిపిస్తాయి. ఆ రెంటినీ చూసిన బ్రహ్మ, నేను ఆది చూశాను అని అసత్యము చెప్పమని చెప్తాడు. ఆపత్కాలమునందు అసత్యము చెప్పడము ధర్మసమ్మతమే అని చెప్పి కామధేనువుతోనూ మొగలి పువ్వుతోనూ ఒక ఒప్పందాన్ని చేసుకుంటాడు. వాటితో ఒడంబడిక చేసుకున్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి అక్కడ డస్సి ఉన్న విష్ణువుని చూసి తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటలను నమ్మి బ్రహ్మకి షోడశోపచారాలతో పూజ చేస్తాడు. కానీ శివుడు ఆ రెంటిటిని వివరంగా అడుగగా బ్రహ్మస్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెబుతోంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడై,
మోసము చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడిగా ప్రత్యక్షమవుతాడు. అది చూసిన విష్ణువు బ్రహ్మ సాకారుడైన శివునికి నమస్కరిస్తాడు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇక నుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకుంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు. శివపురాణం విద్వేశ్వర సంహితలోని 7వ 8వ అధ్యాయాలలో ఉన్నది ఈ విషయం. అసత్యం చెప్పిన మొగలి పువ్వుకి కామధేనువుకి శాపం వస్తుంది. ఆ తరువాత కేతకీ పుష్పము వైపు చూసి అసత్యము పలికిన నీతో పూజలు ఉండకుండా ఉండుగాక అని అనగానే దేవతలు కేతకీ పుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలత చెందిన కేతకీ పుష్పము అనగా మొగలి పువ్వు పరమేశ్వరుడు అయిన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కానీ కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపంలో నాపై ఉంటుంది అని చెబుతాడు. అసత్యం చెప్పిన కామధేనువుని కూడా శివుడు శిక్షించదలిచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకి శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించమని కామధేనువు శివుణ్ణి ప్రాధేయపడింది. బోలాశంకరుడు కనుక కోపమును దిగమింగి మొగముతో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు, కాని సత్యమాడిన నీ వృష్టభాగము పునీతమై పూజలందుకొనును అని శివుడు వరమిచ్చాడు. అప్పటి నుండి గోముఖము పూజార్హము కానిదైనది, గోమూత్రము గోమయము గోక్షీరములు పునీతములైనవి, పూజా పునస్కారాలలో వాడబడుచున్నవి. ఆ తరువాత బ్రహ్మ విష్ణువు ఆదిగా గల దేవతలు శివుణ్ణి ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చిన శివుడు అక్కడి వారితో మీరీనాడు చేసిన పూజలకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది. ఈరోజు ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగరూపముగా సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుందని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగ రూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధి చెందగలదని చెబుతాడు. పురాణాల గాథల్లో శివరాత్రి కథ పరమేశ్వరుడే స్వయంగా పార్వతికి బోధించిన ఒక పవిత్ర గాథ. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏదీ జరగదని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుని అనుమతి లేకుండా ఏమీ జరగదు. ఈరోజు శివుని అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాల ధారణలు, విభూది ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు. ఆ కథని శ్రద్ధగా వినండి. ఇప్పుడు మనం తెలుసుకుందాము. పూర్వం ఓ బోయేవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. అయితే ఉదయాన్నే వెళ్ళిన అతనికి ఓ రోజు ఒక్క మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసిన ఫలితం దొరకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చు అని భావించి దగ్గరలోని ఓ చెట్టెక్కి కూర్చున్నాడు. అతనికి ఊతపదంగా శివ 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 అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతనికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తూ ఉన్నాడు. ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతుతో తనను సంహరించవద్దని వేడుకుంది. తనను చంపడం అధర్మం అంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతని మనస్సు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయాడు. దాన్ని వదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతను భావించగా తను బక్క పల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరక్కపోయినట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది.
మొదటి జింక రెండో జింక కూడా ఇలాగే చెప్పేసరికి అతను ఆశ్చర్యపోయి తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని కూడా విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగజింక అతనికి కనిపించింది. దాని బాణంతో సంహరిద్దామని అనుకునేలోపు ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. 2 ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతన్ని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా ఆ వేటగాడు మగజింకకు చెప్తాడు. అప్పుడు ఆ మగజింక అయితే ఆ 2 జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది. ఇంతలో 4వ జాము కూడా గడిచి సూర్యోదయం అయింది. తనకు మాటిచ్చిన 3 జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చొని ఉంటాడు వేటగాడు. ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్కు పెట్టబోయిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళిపోయింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవానికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనని చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకువచ్చింది. ఆ రాత్రంతా అతను కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతనికి తెలియకుండానే శివ 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 అని నామస్మరణ చేయడం, తన చూపులకు అడ్డు వచ్చిన మారేడు ఆకులను కోసి కింద పడేయడం చేశాడు. ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం కూడా ఉంది. ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజా ఫలితాన్నిచ్చింది. 4వ జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం కూడా వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతనిని పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అతని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజాఫలం వల్ల అతడు హింసను విడనాడాడు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడంలో కాలయాపన చేసిన బోయవాడు చివరికి అహింసావాదిగా మారగలిగాడు. అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలి.